కొంతమంది జనసేన నాయకుల వల్లే పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలయ్యారంటూ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దరిద్రుడు నడి రోడ్డు మీద తనను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు తన చేత్తోనే పని చెప్తానని, ఒక దెబ్బ మీద పడ్డా కూడా మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుందని ఆమె మండిపడ్డారు. అరవ శ్రీధర్ని గురించి లాగాలి అంటే ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం నుంచి విజయవాడ నవోటల్ వరకు లాగవచ్చని హర్షవీణ చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో, మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు, వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో, కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. పార్టీ కండువా చెల్లి పెళ్ళాం కూతురు ఉంటారు, వాళ్ళందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ రావచ్చు రాకపోవచ్చు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. సిచ్యువేషన్ మీ దాకా వస్తే తప్ప దాని సీరియస్నెస్ మీకు తెలియదు బ్రో. అలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఎమ్మెల్యేస్ వల్లే వస్తాయి. అండ్ అరవ శ్రీధర్, ఇంకొకటి, నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు, లిటరలీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు, పార్టీని ధిక్కరించినట్టు. షేమ్ ఆఫ్ యూ. మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, ఎవరైనా సరే, కార్యకర్తలు గాని ఎవరైనా సరే ఆయనకి బ్యాక్ స్టాబ్ వేస్తే ఆయన మానసికంగా ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీరు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన మాట పాటించండి చాలు. డోంట్ వర్క్, వోంట్ గెయిన్ యువర్ ట్రస్ట్ అగైన్. మీరు ఆయనకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే నిజాయితీగా ఉండుండాల్సింది, ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా ఉండుండాల్సింది. చేసే గుడిసెటి పనులన్నీ చేసేసి సాయంత్రం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా? దట్ డజంట్ ఈవెన్ కౌంట్. మీ వల్లే ఆయన హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ కీప్ ఆన్ క్వశ్చనింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇది నా రైట్, పవన్ కళ్యాణ్ గారే నాకు ఇచ్చిన రైట్, ఆయన నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు కండువా వేసుకొని తిరిగేస్తున్నావు, బట్ షేమ్లెస్ దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఏదైతే ఈ యొక్క కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీనివాస్ బాధితురాలు హర్షవీణ మరోసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అలాగే వీడియో ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అయితే తనను ఇటీవల కాలంలో ఇటు జనసేన అటు టీడీపీ చేసుకుంటున్నటువంటి సంబరాల్లో భాగంగా కోడూరు వద్ద తన మీద సోదరుడి మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా అప్పటి నుంచి కూడా పోలీసులు కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే అదే సమయాన తిరిగి తను చేయి చేసుకుంటే తను ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో, అలాగే పార్టీ అధినేత వీళ్ళంతా కూడా ముఖం ఎక్కడ పెట్టుకోగలుగుతారు అనేటువంటి ప్రశ్నలు అయితే నేడు మరో వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి అరాచకాలు, అలాగే మహిళలతో జీవితాలతో ఆడుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్కి అనారోగ్యం రావడానికి కారణం ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉండబట్టి తనకి ఆరోగ్యం కూడా బాగలేనటువంటి పరిస్థితి వచ్చిందని కూడా చెప్తుంది. అయితే ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్న వారిలో నేను కూడా ఒకదాన్ని అనేటువంటి వ్యాఖ్యలని కూడా చేసింది. అరవ శ్రీధర్ గురించి లాగాలంటే ఈ గతంలో వీరిద్దరూ ఎక్కడెక్కడ తిరిగారు అంటే ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం నుండి విజయవాడ నోవోటల్ వరకు కూడా తాము ఉన్నటువంటి ఎక్కడెక్కడ స్టే చేశాము, ఎక్కడెక్కడ తిరిగారు, ఈ సమాచారాలన్నీ కూడా బయట పెట్టానంటే అరవ శ్రీధర్ ముఖం ఎక్కడ పెట్టుకోగలుగుతాడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే మొత్తానికి ఈ రోజు తీసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోల ద్వారా సంచలనం రేపేటువంటి పరిస్థితి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ఈ రోజు తాజాగా చూసుకున్నట్టయితే అరవ శ్రీధర్ బాధితురాలైనటువంటి హర్షవీణ నూతనంగా ఈ యొక్క వీడియోతో వైరల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.